స్కూటీ ఇంటికి తీసుకొని వచ్చి, "ఇక నుండి నువ్వే ఈ స్కూటీ మీద పూలన్నీ అమ్ముకోవాలి. ఇప్పుడు ఈ పూల కంప ఈ బండి మీద వెళ్లి పూలన్నీ ఆర్డర్ తీసుకొని ఆర్డర్ వేసేస్తుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆ స్కూటీ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. అది చూసి అక్కడ ఉన్న బాలు మాత్రం, "అవును, ఇక నుండి ఈ పూల కంప ఈ బండి మీద వెళ్లి ఆర్డర్స్ అన్నీ ప్లేస్ చేయాల్సి ఉంటుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే మీనాకి ఆ స్కూటీ కీస్ ఇస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న మీనా మాత్రం, "లేదండి, మీ చేతుల మీదుగా కాదు, అత్తయ్య, మామయ్య చేతుల మీదుగా తీసుకుంటే నాకు అంతా మంచే జరుగుతుంది. మీరు అత్తయ్య, మామయ్యకి ఇవ్వండి. అత్తయ్య, మామయ్య నాకు ఇస్తారు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే, "నీకు నచ్చినట్లుగానే చేస్తాను" అని చెప్పేసైతే అంటూ ఆ కీస్‌ని వాళ్ళకి ఇచ్చి మీనాకి ఇమ్మంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య, మామయ్య అయితే మీనా చేతికి ఆ కీస్ ఇస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న మీనా అయితే చాలా సంతోషించి, "మీరు కూడా నా మొదటి ఆర్డర్ కోసమని రండి" అని చెప్పేసైతే బాలుని స్కూటీ ఎక్కించి తీసుకొని వెళ్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న మనోజ్, రోహిణి వాళ్ళు అయితే చాలా కుళ్ళుకుంటూ ఉంటారు. ఇంతలో మనోజ్ రూమ్ లోపలికి వచ్చి చాలా బాధపడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న రోహిణి అయితే, "ఏం జరిగిందండి? ఎందుకు ఇలా ఉన్నారు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ అయితే, "నాకు కూడా ఇంత సపోర్ట్ ఉంటే నేను పెద్దవాడిని అయ్యేవాడిని కదా! ఏదో ఒకటి చేసి ఉండేవాడిని కదా! నాకు ఆ సపోర్టే లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి అయితే, "నీకు కావాల్సింది డబ్బే కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. "అవును, మరి నాకు డబ్బే కదా కావాలి. డబ్బుంటేనే కదా నేను పెద్దవాడిని అయ్యేవాడిని" అని చెప్పేసైతే మనోజ్ కూడా అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి అయితే, "అవును, నీ దగ్గర నుండి ఒక అమ్మాయి డబ్బు కొట్టేసింది కదా! ఆ అమ్మాయి ఎక్కడ